మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా మంచి విషయాలు చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఈ టెలిపతి శక్తిని మనం సాధించడానికి ఒక ఈజీ మెథడ్ ఉంది. అదేమిటో చూద్దాం. అదేమిటంటే, మీకు బాగా తెలిసిన వ్యక్తితో లేదా అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పని చేయడం అన్నమాట. సో, మీ ఇద్దరూ కలిసి ఓసారి టెలిపతి గురించి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలి. ఎటువంటి నిర్ణయానికి రావాలి? ఫలానా రోజు, ఫలానా సాయంత్రం, ఫలానా సమయానికి మీ ఇద్దరూ స్థిమితంగా కూర్చొని టెలిపతి ద్వారా సంభాషణ చేయడానికి సంసిద్ధులై ఉంటాము అని, ప్రయత్నిస్తాము అని ఒక నిర్ణయానికి వచ్చేయాలి. సో, అదే సమయానికి సరిగ్గా మీరు మీ గదుల్లోకి వెళ్ళిపోయి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా పర్వాలేదు. దూరం అనేది అసలు ఇక్కడ సమస్యే కాదు. మీ ఇద్దరి మధ్య ఓ ఖండాంతరం దూరం కూడా ఉండొచ్చు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీరు నిర్ణయించే సమయం ఒక్కో కంట్రీలో, ఒక్కో ఖండంలో ఒక్కో రకంగా ఉండవచ్చు. సో, ఆ టైంని కరెక్ట్‌గా సెట్ చేసుకొని ఇద్దరూ ఒకే టైంకి మీ గదుల్లోకి వెళ్ళిపోవాలి. సో, ఇద్దరూ ముందు ఒక 10 నిమిషాల పాటు మీరు మీ ఆలోచనలను ప్రసారం చేయాలా? ఎవరు వాటిని గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. అంటే మీ ఫ్రెండ్ ఆలోచనలు ప్రసారం చేస్తే మీరు గ్రహిస్తూ ఉంటారా? లేదా మీరు ఆలోచనలు ప్రసారం చేస్తే మీ ఫ్రెండ్ ఆ ఆలోచనలను గ్రహిస్తూ ఉంటారా అన్నది డిసైడ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ 10 మినిట్స్ మీరు మీ ఆలోచనలను ప్రసారం చేస్తే, మీ స్నేహితుడు ఆ 10 నిమిషాల్లో వాటిని గ్రహించేట్టు, ఆ తరువాత 10 నిమిషాల పాటు మీ స్నేహితుడు తన ప్రసారాలను పంపిస్తూ ఉంటే, ఆ 10 నిమిషాల సమయంలో మీరు ఆ ప్రసారాలను అందుకొని అర్థం చేసుకోగలిగేట్టు ముందుగా నిర్ణయించి ఒక డెసిషన్‌కి రావాలి. సో, ఖచ్చితమైన టైంలో ఇద్దరూ దీన్ని స్టార్ట్ చేయాలి. ఇలాంటి సాధన మీ ఇద్దరూ కలిసి ప్రారంభించగానే మొదట 2, 3 సార్లు మీకు ఏం రిజల్ట్స్ కలగకపోవచ్చు. కానీ సాధన వల్ల త్వరలోనే ఈ శక్తిని సాధించగలుగుతారు. మొదటిసారి లేచి నిలబడ్డ పాపాయి వెంటనే ఎలా నడవలేకపోతుందో, అనేక సార్లు కింద పడి లేస్తూ నిలదొక్కుకున్నాకే నడక ఎలా సాగిస్తుందో, అలాగే మీ సాధన కూడా మొదటిసారి విజయవంతం కాకపోవచ్చు. మళ్ళీ సాధన వలనే సిద్ధి పొందవచ్చు అనే విషయాన్ని మర్చిపోకూడదు. అనేక సార్లు ఒకే పనిని చేస్తూ పోతే చివరికి ఆ పని సక్రమంగా జరిగి తీరుతుంది కదా. సో, మీ ఫ్రెండ్‌కి ఓ ఆలోచన పంపగలిగి, అతడి వద్ద నుంచి వస్తున్న ఓ ఆలోచనను మీరు గ్రహించగలిగితే, టెలిపతిక్‌గా మీరు అందరి ఆలోచనలను గ్రహింపగల స్థితికి ఎదుగుతున్నట్టేనని గ్రహించాలి. అయితే ఒక్క విషయం, ఇంకొకళ్ళ ఆలోచనలను గమనించగలిగే స్థితి మీలో ఏ దుర్బుద్ధి లేకుండా ఉన్నప్పుడే సిద్ధిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మన గొప్పతనం లక్షణమైన ఓ దారి తప్పే పని చేద్దాం. అంటే రాంపాయ్ ఎప్పుడు మనల్ని ఒక టాపిక్ చెప్తూ ఇంకో టాపిక్‌లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా. అలాంటి పనే చేయాలన్నమాట ఇప్పుడు మనం. సో, ఇంకొకళ్ళకి హాని కలిగించే ఉద్దేశంతో మనం టెలిపతిని, యోగ దృష్టిని, సైకోమెట్రీని ఉపయోగించలేము అంతే. అదే విధంగా మనకు కూడా వీటి ద్వారా ఎవ్వరూ ఎటువంటి హాని కలిగించలేరు. దుర్బుద్ధి ఉన్న వాళ్ళకి టెలిపతి విద్య అబ్బితే తాము తెలుసుకున్న రహస్యాన్ని అందరికో, కొంతమందికో చెప్పేస్తామని బెదిరించి, అంటే బ్లాక్‌మెయిల్ చేసి, మనుషుల చిన్న తప్పులను తమ యొక్క సొంత లాభం కోసం వినియోగించుకునే అవకాశం వీళ్ళకి
ఉందని మనం అనుకుంటూ ఉంటాం కదా! సో, ఇలాంటివి అసలు జరిగే అవకాశమే లేదు. అసలు ఇంపాసిబుల్, అసంభవం అనమాట. ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో వెలుతురు, చీకటి కలిసి ఉండలేవు కదా! సో, టెలిపతీని మనం దుర్మార్గానికి వినియోగించలేము. ఇది వేదాంతంలో ఓ కఠినమైన శాసనం. కాబట్టి మనం అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎంతోమందికి మన ఆలోచనలను దురుద్దేశంతో తెలుసుకోవాలని కోరిక ఉండవచ్చు. కానీ వాళ్ళు ఆ ఉద్దేశం వల్లనే మన ఆలోచనలను గ్రహించలేరు. చాలామందికి తమ ఆలోచనలను ఎవరైనా తెలుసుకుంటారేమోనన్న భయం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని తొలగించడానికి ఇక్కడ మనం ఈ మాటని చెబుతున్నాం. నిర్మలమైన మనస్సు ఉన్న వాళ్ళకి మన ఆలోచనలను గ్రహించగల శక్తి ఉంటుంది. మన ఆరాలో వాళ్లకు మన బలహీనతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. పవిత్రులకి దుష్ట సంకల్పాలు కలగనే కలగవు. దుశ్చింతులకు ఆ శక్తి సిద్ధించనే సిద్ధించదు. మనం టెలిపతీని మన ఫ్రెండ్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మన ఫ్రెండ్ సహకారము అలా లేదా ఏ ఏ వ్యక్తి సహకారము మనకు లభించకపోతే పూర్తిగా రిలాక్స్ అయ్యి వచ్చే ఆలోచనలను స్వీకరించే ప్రయత్నాన్ని చెయ్యాలి. మొదట్లో మన తల నిండా జోరీగ చప్పుడు చేసే విధంగా పరస్పర విరుద్ధాలైన ఆలోచనలు రావచ్చు. జనం మధ్యలోకి మనం వెళ్ళి నుంచుంటే మనకు వినిపించే కలగాపులకంగా కలిసిపోయే మాటల్లాంటివి మన ఆలోచనల్లోకి రావచ్చు. లేక ఉత్తి చప్పుడు భయంకరంగా వినిపించవచ్చు. అందరూ గట్టిగా గొంతులు చించుకునేలా మాట్లాడుతూ ఉన్నట్టు మనకు అనిపించవచ్చు. కొంత సాధన చేస్తే ఈ మాటల్లో నుంచి ఏ ఒక్కరి మాటలను మనం వినవచ్చు. టెలిపతిలో ఇలాంటి సాధన కూడా చేయొచ్చు. కాబట్టి ఈ పద్ధతిలో అభ్యాసం చేయండి. అభ్యాసం చేస్తూ విశ్వాసాన్ని కలిగి ఉండండి. తరువాత మీరు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎవరినీ హింసించాలనుకునే దుర్బుద్ధిని కూడా మీలోకి రానివ్వకుండా ఉన్నట్టయితే మీరు టెలిపతిని చక్కగా సిద్ధించుకోగలుగుతారు. ఇప్పుడు అర్థమైంది కదా! ఎవరన్నా మీకు ఈ టెలిపతి విద్యను అభ్యసించడంలో హెల్ప్ చేసేవాళ్ళుంటే వాళ్ళతో కలిసి ఆ మెథడ్‌లో మనం ఈ టెలిపతిని సాధన చేయవచ్చు. ఎవ్వరూ లేకపోతే ఒంటరిగా కూడా మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్న విధంగా మనం ఈ టెలిపతిని ప్రాక్టీస్ చేయవచ్చు. అయితే ఇక యోగ దృష్టి అంటే థర్డ్ ఐ, మూడో కన్ను నుంచి చూసే దృశ్యాలు, అదే కదా యోగ దృష్టి అంటే. మరి ఈ యోగ దృష్టి గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందామా? మీకు టెలిపతి మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు మనం పైన డిస్కస్ చేసుకున్న ఎనీ వన్ ఆఫ్ దోస్ 2 మెథడ్స్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.